హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు హోమ్ ఫుడ్స్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు వన్ మోర్ వీడియో. ఈ వీడియోలో సింపుల్గా చాలా టేస్టీగా మైసూర్ పాక్ని ఎలా చేసుకోవాలనేది చూసేద్దాం. ఇది చాలా టేస్టీగా ఉంటుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వరకు చూసేయండి. ఫస్ట్ ఒక బౌల్ని తీసుకొని అందులోకి పంచదారని తీసుకోవాలి. మనం ఏ కప్పుతో అయితే పంచదారని తీసుకుంటామో అదే కప్పుతో ఒక కప్ వరకు శనగపిండిని కూడా తీసుకోవాలి. ఇలా ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు పంచదార అయితే కరెక్ట్గా సరిపోతుంది. లేదు కొంచెం తీపిని ఇంకొంచెం ఎక్కువ ఇష్టపడే వాళ్ళైతే ఇంకొక హాఫ్ కప్ వరకు వేసుకోవచ్చు. తర్వాత ఒక బేషన్ని తీసుకొని అందులోకి ఒక స్ట్రైనర్ని పెట్టుకొని ఈ శనగపిండి మొత్తాన్ని జల్లించుకోవాలి. ఇలా శనగపిండి మొత్తాన్ని పూర్తిగా జల్లించుకొని ఒక బేషన్లోకి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మనం ఇలా శనగపిండిని జల్లించుకోవడం వల్ల మనం ఈ శనగపిండిని పాకంలో వేసినప్పుడు ఇది ఈవెన్గా కలుస్తుంది. ఇప్పుడు మనం ఏ బౌల్తో అయితే పంచదారని శనగపిండిని తీసుకున్నామో అదే బౌల్తో ఒక 1.5 కప్ వరకు ఆయిల్ని కానీ నెయ్యిని కానీ తీసుకోవాలి. ఇక్కడ నేను ఒక కప్పు ఆయిల్కి ఒక హాఫ్ కప్ వరకు నెయ్యిని తీసుకుంటున్నాను. లేదు సాంతం నెయ్యితో చేసుకోవాలన్నా కూడా చేసుకున్న టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు ఈ రెండింటిని మిక్స్ చేసుకొని స్టవ్ మీద పెట్టి దీన్ని మరిగించుకోవాలి. ఈలోపు మనం శనగపిండిని వేయించుకోవడం కోసం మందంగా ఉండే గిన్నెని స్టవ్ పైన పెట్టుకొని శనగపిండి మొత్తాన్ని అందులోకి వేసుకోవాలి. స్టవ్ని లో టు మీడియం ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని ఈ శనగపిండి మొత్తం పచ్చిపోయి ఒక మంచి అరోమా వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా నిదానంగా ఈ శనగపిండిని 4 to 5 minutes వరకు వేయించుకున్న తర్వాత దీన్ని ఒక బౌల్లోకి తీసుకొని పూర్తిగా చల్లారనివ్వాలి. ఇప్పుడు అదే గిన్నెలోకి పంచదారని వేసుకోవాలి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఈ పంచదార మునిగే వరకు వాటర్ని వేసుకోవాలి. ఒక చిన్న గ్లాస్ వరకు వాటర్ని వేసుకొని ఈ పంచదార మొత్తం కరిగిపోయే వరకు మరిగించుకోవాలి. మనకి పంచదార కరిగేలోపు ఒక బేషన్ని తీసుకొని అందులోకి ఒక 1 tablespoon వరకు నెయ్యిని వేసుకొని ఈ బేషన్ మొత్తానికి ఆ నెయ్యిని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా నెయ్యి మొత్తాన్ని గ్రీస్ చేసుకొని ఒక పక్కన పెట్టుకోవాలి. ఈలోపు మనకి ఇక్కడ పంచదార అనేది కరిగిపోయింది కదా. ఇప్పుడు ఇందులోకి వంట సోడాని వేసుకోవాలి. దీన్ని ఒక 1/2 tablespoon వరకు వేసుకోవాలి. ఈ మైసూర్ పాక్లోకి ఈ బేకింగ్ సోడా అనేది కంపల్సరీ అండి. ఇది వేసుకోవడం వల్ల మనకి మైసూర్ పాక్ అనేది చాలా గుల్లగా వస్తుంది. మనకి పంచదార అనేది తీగ పాకం రావాల్సిన అవసరం లేదండి. పంచదార కరిగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులోకి మనం వేయించి పెట్టుకున్న శనగపిండి మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా కొంచెం కొంచెం శనగపిండిని వేసుకుంటూ దీన్ని మొత్తాన్ని సాఫ్ట్గా మిక్స్ చేసుకోవాలి. ఈ శనగపిండి అనేది ఎక్కడ ఉండలు కట్టకుండా నిదానంగా స్టవ్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. ఇదంతా ఇలా కలుపుకున్న తర్వాత దీన్ని ఒక 4 to 5 minutes వరకు ఉడికించుకోవాలి. ఈలోపు మనం నెయ్యిని ఆయిల్ని కలిపి పెట్టుకున్నాం కదా, దీన్ని స్టవ్ మీద పెట్టి మరిగించుకోవాలి. ఇది ఇలా ఉడికిన తర్వాత స్టవ్ని మొత్తాన్ని లో ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకొని మరుగుతున్న నెయ్యిని ఒక్కొక్క గరిటెడు ఈ శనగపిండిలోకి వేసుకుంటూ కలుపుకోవాలి. ఇలా ఒక్కొక్క గరిటెడు వేసుకుంటూ ఈ శనగపిండి ఆ నెయ్యి మొత్తం పీల్చుకునే వరకు కలుపుకుంటూ ఉండాలి. మనకి మైసూర్ పాక్ అనేది రెడీ అవ్వడానికి దాదాపు 20 to 25 minutes వరకు టైం అనేది పడుతుందండి. అంతవరకు కూడా ఈ నెయ్యి మొత్తం అయిపోయే వరకు మనం ఈ శనగపిండిలోకి కొంచెం కొంచెం వేసుకుంటూ ఈ పిండి మొత్తాన్ని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఒక్కొక్క గరిటెని వేసుకుంటూ దీని మొత్తాన్ని బాగా కలుపుకోవాలి. కొంచెం సేపటి తర్వాత మనకి శనగపిండి అనేది ప్యాన్ నుంచి సపరేట్ అవుతూ ఉంది. ఇలా సపరేట్ అయ్యే వరకు దీన్ని కలుపుకుంటూ ఉడికించుకోవాలి. చూసారు కదా, మనకి ఇదంతా బాగా దగ్గర పడిపోయింది. ఇప్పుడు ఫైనల్గా మిగిలిన కొంచెం నెయ్యిని కూడా మొత్తాన్ని వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఇలా ఈ నెయ్యి మొత్తాన్ని వేసి బాగా కలుపుకుంటూ మనకి శనగపిండి మొత్తాన్ని నెయ్యి వదిలేసే వరకు కలుపుకుంటూ ఉండాలి. ఇలా మనకి నెయ్యి మొత్తం అయిపోయే టైంకి శనగపిండి మొత్తం డబల్ క్వాంటిటీలోకి పొంగిపోయింది కదా. ఇలా మనం ఈ స్టేజ్లో ఉండగానే దీన్ని స్టవ్ ఆఫ్ చేసుకొని నెయ్యి రాసి పెట్టుకున్న ప్లేట్లోకి ఈ స్వీట్ మొత్తాన్ని వేసుకోవాలి. ఇలా ఈ ప్లేట్లోకి స్వీట్ మొత్తాన్ని వేసుకున్న తర్వాత దీన్ని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా స్ప్రెడ్ చేసుకున్న తర్వాత ఇది కొంచెం వేడిగా ఉన్నప్పుడే దీన్ని ఒక నైఫ్ని తీసుకొని లైన్స్ పెట్టుకోవాలి.
ఒక 4-5 మినిట్స్ తర్వాత ఇది కొంచెం చల్లారి గట్టి పడుతుంది కదా, అప్పుడు మనం మళ్ళీ సెకండ్ టైం ఈ లైన్స్ మొత్తాన్ని కట్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పీసెస్ మొత్తాన్ని ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే మైసూర్ పాక్ అనేది రెడీ అయిపోతుంది. ఐ హోప్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇలాంటి టేస్టీ రెసిపీస్ కోసం తెలుగు హోమ్ ఫుడ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.